Good afternoon to all. I am Vijayalakshmi, lecturer in Zoology, Government Degree College, Vanaparthi. Today I am discussed about the heart structure and function in the blood circulation topic. Here, heart is very important in our body. Number of systems are depend upon the circulations of the body. Here, what are the learning objectives in this topic? Define the function and heart of the heart. Identify the different layers of the heart and their functions. Identify the chambers of the heart. How many chambers are there in our heart? Understand the function of the walls of the heart. ఎటువంటి కవాటాలు ఉన్నాయి, హృదయాన్ని ఎన్ని కవాటాలు ఉన్నాయి, కవాటాల యొక్క విధి ఏమిటి, అండర్స్టాండ్ బ్లడ్ ఫ్లో అండ్ ద కార్డియాటిక్ సైకిల్, ఆర్థిక వలయం అనేది ఏ విధంగా జరుగుతుంది, అండర్స్టాండ్ ది కండక్టింగ్ సిస్టమ్ ఆఫ్ ది హార్ట్, ప్రసరణ అనేది మనకి ఏ విధంగా జరుగుతుంది. లొకేషన్ ఆఫ్ ది హార్ట్ ఇన్ అవర్ బాడీ. See here, in between of the just left side, in between of the lungs region presented in our body, and thoracic ఉరక్కుహరములో మన హృదయం అనేది రెండు ఊపిరితిత్తుల నడుమున కొంచెం ఎడమ వైపుకి అమరి ఉంటుంది. హియర్ ద హార్ట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద థొరాసిక్ క్యావిటీ, ఉరకుహరంలో ఉంటుంది. ద పోస్టీరియం ఆఫ్ ది స్టర్నమ్ అండ్ సూపర్విజర్ ఆఫ్ ది డయాఫ్రమ్. మనకున్నటువంటి విభాజకాన్ని కొంచెము పైకి వైపుకి, స్టర్నమ్కి కొంచెము, స్టర్న భాగానికి కొంచెము కింది వైపున పరాంతానికి ఉంటుంది. అండ్ బిట్వీన్ ది లంగ్స్, హియర్ టిప్ ఆఫ్ ది హార్ట్ ఈస్ ది అపెక్స్. మనకి హృదయం పైన అంటే అగ్రభాగంలో టిప్ అంటే హృదయం యొక్క పై భాగంలో అపెక్స్ అనేటువంటి నిర్మాణము ఉంటుంది. ద అనాటమీ ఇన్సైడ్ ఆఫ్ ది స్ట్రక్చర్స్ ఆఫ్ అవర్ లంగ్. హియర్ ఇన్ upper structure is the partial pericardium, partial cavity, visceral pericardium, పాక్షిక పెరికార్డియం లేదా ఉదరాంధ్ర త్వచం, పెరికార్డియల్ క్యావిటీ, ఉదయాంధ్ర కవాచం, విసరల్ అంతరంగ త్వచం. Here inside region is endocardium and myocardium is presented. Here these are the right atrium and aorta. Here the heart consists of the 3 layers, 4 chambers and 4 walls are the present in our heart region. 3 layers: pericardium, endocardium and myocardium. 4 chambers. These 4 chambers again divided into the 2 atriums and 2 ventricles. 2 కార్నికలు, 2 వెంట్రుకలతోటి ఉంటుంది. 4 గదుల హృదయం. మన హృదయం వచ్చేసి 4 వాల్స్ వచ్చేసి 1 wall is the mitral, 1 wall is the aortic, బృహద్ధానువు, ట్రైకాప్సిడ్, తదికి పల్మనరీ, పుప్పుస కవాట్. Here what are the main functions of the heart? Here see observed and blue line of the vessels are presented. Here red lines of the vessels are the presented. We discussed about the in transport of the gases, in transport of the carbon dioxide
Why color? Blood color is the blue form conversion. Here, when the hemoglobin combines with carbon dioxide, so when enters into the carbon dioxide into the RBC region, the red color is changes to reddish blue color. Okay, what are the functions of the heart? Main region, the heart just is pumping, ఎల్లప్పుడూ హృదయ విషపని ఎప్పుడైనా సరఫరా చేస్తూనే ఉంటుంది. శరీర భాగాల నుంచి రక్తాన్ని తీసుకోవడం, సేకరించడం, తర్వాత సేకరించినటువంటి రక్తాన్ని కానివ్వండి, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అయితే ఉంటుందో దాన్ని ఏం చేస్తుంది అంటే మళ్ళీ తిరిగి హృదయంలోనికి దాన్ని ఫిల్టర్ చేయడం కోసం లేదా గ్యాసెస్ ఎస్టినేస్ కోసం దాన్ని మళ్ళీ తిరిగి పంప్ చేస్తుంది. ఎక్కడికి? హృదయం నుంచి ఊపిరితిత్తులోనికి అది రక్తాన్ని పంపిస్తూనే ఉంటుంది. సో ద హార్ట్ పంప్స్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ రిచ్ బ్లడ్ టు ది ఆర్గాన్స్, టిష్యూస్ అండ్ సెల్స్ ఆఫ్ ది బాడీ అండ్ ఎలిమినేట్స్ ది వేస్ట్ products. Not only carries the gases, here each and every food materials is carry the blood through the pumping of the heart. Here again next one is the blood is carried from the heart to the organs through the arteries, arterioles and capillaries. మనకున్నటువంటి ధమనులు శంఖాలు లేదా రక్తకేశ నాళికల ద్వారా రక్తం అనేది క్యారీ అవుతూ ఉంటుంది. ఎక్కడి నుండి? మనకి హృదయం నుంచి రక్తం అనేది సరఫరా అవుతుంది. అండ్ బ్లడ్ రిటర్న్స్ టు ద హార్ట్ త్రూ ది వెన్యూల్స్ అండ్ వీన్స్. మనకి తిరిగి రక్తము హృదయంకి విధంగా వేటి ద్వారా చేరుతుంటే సిరల ద్వారా చేరుతుంది. హియర్ వాట్ ఆర్ ద లేయర్స్ ఆఫ్ ది హార్ట్? We observe 3 layers. Okay, first layer is the pericardium. Already we I told the 3 layers of the heart. The heart is consist of the 3 layers. The heart is surrounded by the fibroserous sac called the pericardium. హృదయావరణ త్వచం అని పిలుస్తారు. ఫైబ్రో కొన్ని రకాల నుండి పోషకాలను లేదా ఫైబర్స్ కంటైన్ చేసినటువంటి సాక్ లాంటి పదార్థాలైనటువంటి నిర్మాణాన్ని మనం పెరికార్డియం అని పిలుస్తారు. వాట్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ద పెరికార్డియం? టు లిమిట్స్ ద కార్డియాక్ డిస్టెన్స్ అండ్ రెస్ట్రిక్ట్స్ ఎక్సెసివ్ మూమెంట్స్. అంటే గుండెని ఎప్పటికప్పుడు అది ఎంతవరకు లిమిట్లో ఎంతవరకు పని చేయాలి అంతవరకు కంట్రోల్ చేస్తూ ఉంటుంది. డిస్టెన్షన్స్ని మెయింటైన్ చేస్తూ, రిస్ట్రిక్షన్స్ని ఫాలో చేస్తూ, రెగ్యులేషన్ నియంత్రణని అప్లై చేస్తూ ఉంటుంది. టు ప్రొటెక్ట్ అండ్ లిబ్రికేట్స్. దాని ఎప్పటికప్పుడు దాన్ని రక్షణ కలిగిస్తూ కొన్ని రకాలటువంటి షాకింగ్ అగాధాల నుంచి పెరికార్డియంతో అనేది మన హృదయాన్ని కాపాడుతూ ఉంటుంది. హియర్ పెరికార్డియం ఇస్ కంపోజ్డ్ ఆఫ్ ది విజరల్ పెరికార్డియం, పార్షియల్ అండ్ పెరికార్డియల్ క్యావిటీ. ఈ 3 భాగాలతోటి మన ఏంటిది పెరికార్డియం అనేది నిర్మించబడి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఎండోకార్డియం. ఎండోకార్డియం ఈజ్ అంతరంగా ఉండేటువంటి నిర్మాణం, అంతరంగా ఉండేటువంటి త్వచం. ఇక్కడ ద ఇన్నర్ మోస్ట్ అండ్ డీపెస్ట్ లేయర్ ఆఫ్ ది హార్ట్. ఇది గుండెలో లోపల ఉన్నటువంటి జఠరికలని లేదా కర్ణికలను అంటుకొని ఉండేటువంటి త్వచం ఇది. దిస్ లైన్స్ ఆఫ్ ది హార్ట్ చాంబర్స్ అండ్ ది వాల్స్. ఆల్రెడీ జస్ట్ ఓన్లీ వి డిస్కస్డ్. ఇదేంటిది? లైన్స్ ఆఫ్ ది హార్ట్ అండ్ చాంబర్స్. వీటిని ఆనుకొని ఏంటిది? చాంబర్, హార్ట్ యొక్క అంటే గుండె యొక్క హృదయం యొక్క గదులను మరియు కవాటాలను అంటుకొని ఉండేటువంటి మా త్వచం లేదా పొర అని చెప్పుకోవచ్చును. ఇక్కడ స్మూత్ థిన్ లైనింగ్ టు రెడ్యూస్ ఫ్రిక్షన్ ఆఫ్ ది బ్లడ్ ఫ్లో త్రూ ది
ఛాంబర్స్. ఇది కొంచెం చాలా సున్నితంగా ఉండేటువంటి నిర్మాణము. ఇది ఏం చేస్తుంది, ద రెడ్యూస్ ఆఫ్ ఫ్రిక్షన్, దానికి ఉన్న అంతరంగా ఉన్న కొన్ని ఫ్రిక్షన్స్ ఏం చేస్తుందంటే ఇది కొన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కార్డియాటిక్ కండక్షన్ సిస్టమ్ లొకేటెడ్ ఇన్ దిస్ లేయర్. ఇక్కడ నుంచి మనకి ఇది ఏంటిది, కండక్షన్ అంటే మనకు జరిగేటువంటి ప్రసరణ వ్యవస్థలను కూడా ఇది ఏం చేస్తుంది, దాంట్లో కూడా ఇది పాల్గొనే కదలికలలో కూడా ఇది బాగా పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మయోకార్డియం. ఇట్ ఈస్ ద ఇన్ బిట్వీన్ ఆఫ్ ది లేయర్, మిడిల్ థిక్కెస్ట్ లేయర్ ఆఫ్ ది హార్ట్. ఇట్స్ కంటైన్స్ మజిల్ ఫైబర్స్ which are responsible to the pumping and also the contraction of the layers allow the blood to the pump through the blood vessels. ఇది ఏం చేస్తుంది, కాంట్రాక్షన్ ప్రసరణలో బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. కదలికలకి మజిల్స్ కాంట్రాక్షన్, మజిల్ ఫైబర్స్ ఎక్కువగా మూమెంట్స్లో కదలికలు చేసేటప్పుడు బాగా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అలౌస్ ది బ్లడ్ టు ది పంప్ త్రూ ది బ్లడ్ వేస్, అంటే రక్తాన్ని మనకి రక్తనాళాల్లోనికి పంపించడంలో ఇది ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. Here, what are the chambers of the heart? We discussed and four chamber heart is present in human beings, and well developed or higher organisms, higher phylums of the animals have in the four chamber heart. That heart is contains four chambers. Upper side and lower side of the heart regions contains upper region in two chambers presented, lower region two, down region two chambers are presented. మనకి పై భాగంలో కింది భాగంలో రెండు గదులతో మొత్తం 4 గదుల హృదయం కలిగి ఉంటాము. అందులో పై గదులు, పై వాటిలో ఉన్నటువంటి 2 గదులు మనము కర్ణికలని, కింది గదిలో ఉన్నటువంటి గదులను ఏమి పిలుస్తామంటే జఠరికలను పిలుస్తూ ఉంటాం. సో దెర్ ఆర్ ది రైట్ ఆట్రియం, రైట్ వెంట్రికిల్, లెఫ్ట్ ఆట్రియం అండ్ లెఫ్ట్ వెంట్రికిల్. కుడి కర్ణిక, కుడి జఠరిక, ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక లాగా ఉంటాయి. అప్పర్ ఛాంబర్స్ నథింగ్ బట్ దే రైట్ అండ్ లెఫ్ట్ atrium, కుడి అండ్ ఎడమ. సో అప్పర్ ఛాంబర్స్ వాట్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్ అండ్ mainly which type of blood is the receiving and which type of blood is the pumping in these chambers. The right atrium, కుడి కర్ణికలోనికి మనకి it receives the deoxygenated blood from the body through the some of the vena caves that are the superior and inferior of the vena caves. మనకి మన భాగంలో ఉన్నటువంటి సుపీరియర్, ఊర్ధ్వ మహాశిరలతాదికి మనకు ఉన్నటువంటి అధో మహాశిరలు మీన్స్ పర మహాశిరలు ఏవైతే ఉంటాయో వాటి శరీర భాగం నుంచి, పతక్క భాగం నుంచి ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఈ మహాశిరల ద్వారా మనకి శరీరంలో ఉన్నటువంటి కుడి కర్ణికలోనికి చేరిపోతాయి. superior vena cava is received nothing but head and upper body of the regions, and inferior vena cava receive the blood means it is a deoxygenated blood. Already here shown deoxygenated blood. Legs and lower trough. Here left atrium, which type of blood is receive the oxygenated blood from the lungs through the pulmonary veins. మనకి జనరలీ మనకేంటిదంటే కర్ణికలు అనేవి, కర్ణికల్లో ఎప్పుడు కూడా చెడు రక్తం ఉంటుంది, జఠరికలో కుడి రక్తం ఉంటుందని మనము అలా బ్లైండ్గా ఉండకూడదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ హియర్ రైట్ side of heart is contains the deoxygenated blood and left side of the heart is contains the here oxygenated blood. Here so right side is 2 chambers presented, one is atrium and ventricle, and left side is atrium and ventricle. Two different chambers are the presented.
Here left atrium received the oxygenated blood from the lungs through the pulmonary vein. Here veins always carry the deoxygenated blood, but pulmonary vein is carrying the oxygenated blood from the lungs to the heart region. Pulmonary arteries carries the deoxygenated blood from heart to lungs. So note this point. మనకి ఎప్పుడైనా కానీ పుప్పుస సిరల్లో ఎప్పుడైనా కానీ చెడు రక్తం ప్రవహిస్తుంటుంది, కానీ పుప్పుస సిరల్లో మాత్రము మంచి రక్తం ప్రవహిస్తుంది. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుందంటే సిరల గుండె నుంచి ఊపిరితిత్తుల నుంచి గుండెకి మంచి రక్తాన్ని తీసుకొని వస్తుంది. ఏ సిర? పుప్పుస సిర. ఇక్కడ జఠరికలో ధమనులో ఎప్పుడైనా కానీ మంచి రక్తం ప్రవహిస్తుంది, కానీ పుప్పుస ధమనులో మాత్రము చెడు రక్తం ప్రవహిస్తుంది. ఎప్పుడు పుప్పుస ధమని ఎక్కడ ఉంటుందంటే మనకి ఊపిరితిత్తులకి మరియు గుండెకి మధ్యలో ఉంటుంది. ఆ ఊపిరితిత్తులో ఏర్పడినటువంటి మంచి రక్తాన్ని ఏమో పుప్పుస సిర హృదయాన్ని తీసుకొని వస్తే, గుండెలో ఏర్పడినటువంటి మంచి చెడు రక్తాన్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? పుప్పుస ధమని అనేది ఊపిరితిత్తులకి తీసుకెళ్తుంది. అంటే ఇక్కడ డెఫినేషన్ ఇస్ నాట్ చేంజ్డ్. ఇక్కడ అంటే ఏవైనా గుండెకి రక్తాన్ని తీసుకొచ్చేవన్నీ కూడా సిరలు. అది మంచి రక్తమా చెడు రక్తం పక్కన పెడితే, గుండెని తీసుకుపోయేవన్నీ కూడా ధమనులు, ఆర్టరీస్. అంటే ఇక్కడ తీసుకొచ్చేవి అన్నప్పుడు ఏమైందంటే ఊపిరితిత్తులోంచి మనకు రక్తాన్ని తీసుకొస్తున్నది మాత్రము సిరలే, కానీ అక్కడ పుప్పుస సిర. గుర్తుకుంచుకోండి. అంటే ఓన్లీ ద వీన్ అండ్ ఆర్టరీ ఫంక్షన్ ఈస్ జస్ట్ చేంజ్డ్ ఇన్ ది ప్రజెన్సింగ్ ఇన్ బిట్వీన్ ది లంగ్స్ టు heart. Next, the lower chamber. The lower chambers is the ventricles. These are again right and left ventricles are presented. The right ventricle receives the deoxygenated blood as the right atrium contracts. ఎప్పుడైతే మనకి కుడి కర్ణిక యొక్క కదలికలు కాంట్రాక్షన్స్ మొదలవుతుంటాయో ఆ కుడి కర్ణిక నుంచి మనకి చెడు రక్తం అనేది కుడి జఠరికలోనికి వస్తుంది. ద లెఫ్ట్ వెంట్రికల్, ఎడమ జఠరిక, రిసీవ్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ యాజ్ ద లెఫ్ట్ ఆట్రియం కాంట్రాక్ట్. ఎప్పుడైతే ఎడమ జఠరికలోకి వచ్చినటువంటి మంచి రక్తము ఎడమ జఠరిక ఎప్పుడైతే కాంట్రాక్షన్ కదలికలను చూపిస్తుందో అప్పుడు మనకేంటిది ఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆమ్లజని సహిత రక్తాన్ని ఎడమ కర్ణిక నుంచి ఎడమ జఠరికలోనికి చేరుతుంటుంది. Here next, valves of the heart. What is the main function of the valves అంటే మనకి ఒక ప్రవాహం పంపింగ్ జరుగుతూ ఉన్నప్పుడు బ్లడ్ ఫ్లోయింగ్ అనేది రన్ అవుతున్నప్పుడు ఈజ్ నెవర్ బ్యాకప్ టు ది పర్టికులర్ రీజియన్. మనకి ఎక్కడి నుంచైనా రక్తము ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం వెళ్తున్న ప్రదేశం తిరిగి వెనకకి రక్త ప్రవాహం అనేది జరగకుండా చూసుకోవడమే వాల్వ్స్ యొక్క కవాటాల యొక్క ముఖ్య విధి. సో హియర్ just spelling is cutting. The valves are located within the chambers of the heart. The functions of the valves controls the direction of the blood flow. అంటే మన యొక్క నేను ఇంతకుముందు చెప్తున్నా కదా ఏమని, వాల్వ్స్ యొక్క దిశలు ఏవైతే ఉంటాయో వెళ్ళేటువంటి ప్రయాణ దిశ ఏవైతే ఉందో ఆ వాటిని ఎప్పటికప్పుడు అది నియంత్రిస్తూనే ఉంటుంది. ఆల్వేస్ ఫ్లో ఈజ్ వన్ వే ఫ్లో, అంటే ఒక వేలోనే వెళ్ళి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేలాగా చూసుకోదు. ఫాలోస్ ది వన్ వే ఫ్లో ఆఫ్ ది బ్లడ్ త్రూ ది చాంబర్స్ ఫ్రమ్ ది హార్ట్ టు ది లంగ్స్, హార్ట్ టు ది వేరియస్ బాడీ పార్ట్స్. And valves of the heart. What are the valves are present in heart region? The 4 types of valves are presented. The valves are known as tricapsule valve, pulmonic or pulmonary valve, and mitral valve, that aortic valve. It means
ట్రైకాప్సిడ్ త్రిపత్ర కవాటము, పుపూస కవాటము, మిట్రల్ కవాటము లేదా దీన్ని ద్విపత్ర డైకాప్సిడ్ వాల్స్ అని కూడా పిలుస్తారు. అండ్ ద ఎరోటిక్ వాల్. నెక్స్ట్ the walls of the heart. What are the main function? Where are they located? The walls in the heart region. The tricapside wall. Here see the structure. Tricapside wall is present in between of the right atrium and right ventricle. Here mitral wall is presented in left atrium and left ventricle, and pulmonary wall is presented when the blood flowing to the pump to the right ventricle to the lung. It means pulmonary artery. Here aortic wall is presenting the left ventricle to the flowing aortic arch. ఇక్కడ మహాశిర పుపూస మహాశిర ద్వారా వెళ్తూ ఉంటుంది. హియర్ see here one diagram. When the heart is diastole region, ఇప్పుడు మనం కాంట్రాక్షన్ స్టార్ట్ చేస్తుంటాము. అప్పుడు ఏమవుతుందంటే రక్తము కుడి ఎడమ కర్ణికల నుంచి కుడి ఎడమ వెంట్రికల్లోనికి ఫ్లో అవుతుంది. ఆరోమాక్స్ అబ్జర్వ్. నెక్స్ట్ వెన్ సిస్టోల్, here pulmonary wall and pulmonary walls are open. The blood is, ఇప్పుడు కాంట్రాక్ట్ రిలాక్సేషన్ రీజన్ వస్తాము. వాల్స్ ఈ ఉన్నటువంటి వెంట్రికల్ లెఫ్ట్ అండ్ రైట్ వెంట్రికల్ రీజియన్ నుంచి బ్లడ్ అనేది పర్టికులర్ వేరియస్ రీజియన్ బాడీ పార్ట్కి వెళ్ళేటువంటి బాడీ అరోటిక్ అండ్ లంగ్స్ రీజియన్కి వెళ్ళేటువంటి పల్మరీ వాల్స్ అండ్ పల్మరీ వీన్స్లోనికి అది వెళ్ళిపోతూ రక్తం బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. The walls of the heart region, see here, tricapside wall is present in atrioventricular wall situated between the atria and ventricle. ఇది ఎక్కడ ఉంటుంది మనకి? ఇది atrioventricular wall. It means మనకి కర్ణిక జఠరికాంతర తోషం ఎక్కడ ఉంటుందో విభాజకం దగ్గర మనకి ఈ ట్రైకాప్సిడ్ త్రిపత్ర కవాటకం అనేది ఉంటుంది. ఇట్స్ కంట్రోల్స్ ద ఓపెనింగ్ బిట్వీన్ ది రైట్ ఆట్రియం అండ్ రైట్ వెంట్రికిల్స్. ఇవి ఎప్పుడే ఓపెన్ కావాలి, ఎప్పుడు అవి బ్లడ్ని ఎప్పుడు ప్రవహించేలా చేస్తూ ఉండాలి, లేదా వాటిని నియంత్రిస్తూ కంట్రోల్స్ ఆర్ రెగ్యులేషన్ ఆఫ్ ది బ్లడ్ ఫ్లోయింగ్ ఇన్ రైట్ సైడ్ ఆఫ్ ది రీజియన్ బై ది ట్రైకాప్సిడ్ వాల్. నెక్స్ట్ ద మిట్రల్ వాల్. మిట్రల్ కవాటం లేదా త్రిపత్ర కవాటం. ఇట్ ఈస్ అన్ atrioventricular wall. Atrioventricular wall situated between the atria and ventricle in left side. Here left side is mention write the mention. The control is the blood between the left atrium and the left ventricle. మనకి ఎడమ కర్ణిక జఠరిక భాజకం దగ్గర ఉన్నటువంటి ఎడమ సైడ్ నుంచి ఎడమ వైపు నుండి రక్తము మళ్ళీ ఎడమ కర్ణిక నుంచి జఠరికలోనికి వెళ్ళేలాగా చేయడంలో మిట్రల్ కవాటకం యొక్క పాత్ర అనేది ఉంటుంది. నెక్స్ట్ పల్మరీ వాల్. ఇట్ ఈస్ అన్ సెమిల్యూనర్ వాల్ విచ్ కంట్రోల్స్. దీని అర్ధచంద్రాకారపు కవాటకం అని కూడా అని పిలుస్తుంటారు. ఈ అర్ధచంద్రాకార కవాటం పల్మరీ పుపూస కవాటకం ఏవైతే ఉంటుంది, ఇట్స్ కంట్రోల్ బ్లడ్ లీవింగ్ ద హార్ట్. మనకి రక్తం నుంచి ఇంతమందుకున్నట్టు కవాట 2 మిట్రల్ అండ్ ట్రైకాప్సిడ్ కవాటాలు ఏవైతే ఉన్నాయో అవి రక్తంలో గదిలో ఉన్నటువంటి రక్తము ఒక గది నుంచి ఇంకో గదిలోకి వెళ్ళడానికి మాత్రమే అవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. హియర్ పల్మరీ వాల్ అండ్ అరోటిక్ వాల్స్, దీస్ టూ ఆర్ ది ఎప్పుడైతే మనకి గుండె నుంచి రక్తాన్ని బయటికి పంపిస్తున్నాయో వదులుతున్నాయో అక్కడ ఈ వాల్స్ యొక్క ముఖ్య పాత్ర అనేది ఈ కవాటాల యొక్క ముఖ్య పాత్ర అనేది ఉంటుంది.
it is a semilunar wall which controls the blood leaving the heart. ఎప్పుడైతే మనకి బ్లడ్ అనేది హృదయం నుంచి బయటికి పంపించబడుతుందో వదలబడుతుందో, ఇట్స్ సిచువేటెడ్ బిట్వీన్ ద రైట్ వెంట్రికల్ అండ్ ద పల్మనరీ వాల్. బిట్వీన్ ది రైట్ వెంట్రికల్ అండ్ ది పల్మనరీ. ఇది మనకి రైట్ సైడ్ ఉన్నటువంటి వెంట్రికల్ రీజియన్లో మనకి ద పల్మనరీ వాల్ అనేది ఉంటుంది. ఆల్రెడీ నేను చూపించాను. ద కంట్రోల్స్ ది ఫ్లో ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ ది రైట్ వెంట్రికల్. మనకి కుడి జఠరిక నుంచి రక్త ప్రవాహం అనేది అవతలకి విడుదలయ్యేలాగా కంట్రోల్ చేసేలా ఫ్లో ఉండేలాగా ఇది చూస్తూ ఉంటుంది. ప్రివెంట్స్ ద బ్లడ్ ఫ్లో బ్యాక్ టు ది రైట్ వెంట్రికల్. తిరిగి మళ్ళీ రక్తం అనేది ఎడమ జఠరికల్లో కుడి జఠరికల్లోనికి రాకుండా ఇది చూస్తుంది. వెన్ ఇట్స్ రిలాక్స్డ్ అంటే ఎప్పుడైతే మళ్ళీ మనకి కాంట్రాక్షన్ రిలాక్సేషన్ జరుగుతున్నప్పుడు రిలాక్సేషన్ స్టేజ్లో మళ్ళీ రక్తం అనేది వెనక్కి రాకుండా ఇది కాపాడుతూ ఉంటుంది. నెక్స్ట్ అరోటిక్ వాల్. ఇట్ ఇస్ ఎ సెమిల్యూనర్ వాల్. ఇది అర్ధచంద్రాకారంలో ఉంటుంది. విచ్ కంట్రోల్స్ ది బ్లడ్ లీవింగ్ ది హార్ట్. ఇది కూడా మనకి హృదయం నుంచి రక్తం బయటికి ప్రవహించేటప్పుడు మాత్రమే ఉంటుంది. ఇట్స్ కంట్రోల్ బ్లడ్ ఫ్లో బిట్వీన్ ద లెఫ్ట్ ఆట్రియం అండ్ ది అరోటా. ఇక్కడ ఊర్ధ్వ మహాశిర అయితే కంట్రోల్స్ బ్లడ్ ఫ్లో ఫ్రమ్ ది లెఫ్ట్ ఆట్రియం. ఇది మనకి ఎడమ వైపు ఇంత ముందుకు ఉన్నటువంటి కుడి జఠరిక దగ్గర ఉంటుంది. ఇదేమో ఎడమ జఠరిక దగ్గర ఉండేటువంటి కవాటము. ఇది మనకి బ్లడ్ ఫ్లోయింగ్ బిట్వీన్ ది లెఫ్ట్ ఆట్రియం అండ్ ది అరోటా. ఇదేంటిది ఉన్నటువంటి మహాధమనికి మరియు ఎడమ జఠరిక మధ్యన ఇది ఉంటుంది. ఆ కంట్రోలింగ్ ఆ బ్లడ్ ఫ్లోయింగ్ అనేది అంటే ఎడమ జఠరిక నుంచి మహాధమనిలోకి వెళ్ళేలాగా అనేది చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ ద కార్డియోవాస్కులర్ సిస్టమ్. మనకి హార్ట్ అనేది ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది. జనరల్లీ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్ అండ్ వెల్డ్ హై developed organisms in 4-chamber heart and double circulation is occur. It means what are the circulations? It means what is the cardiovascular system present in consist of the heart, lungs, blood vessels, and heart include the pulmonary circulation and systemic circulation is there. So these two circulations present in our body. So that's why our circulatory system is double circulation is occur. ద్వంద్వ ప్రసరణ అనేది జరుగుతూ ఉంటుంది. హియర్ పల్మనరీ సర్క్యులేషన్, పుప్పుస ప్రసరణ అంటే ఏంటిదంటే ఇది మనకి గుండెకి ఊపిరితిత్తుల మధ్య జరిగేటువంటి ప్రసరణ ఏదైతే అంటే గుండె నుంచి రక్తాన్ని ఊపిరితిత్తుల నుంచి రక్తాన్ని గుండెకి తీసుకువెళ్తుంది. ఇదొక ప్రసరణ. అంటే చెడు రక్తం మాత్రం ఏంటిది గుండె నుంచి ఊపిరితిత్తులకు రావడం, మళ్ళీ గుండె నుంచి మంచి రక్తం అనేది చెడు రక్తం అనేది గుండె నుంచి ఊపిరితిత్తులకు వెళ్ళిపోవడం, అక్కడ ఊపిరితిత్తులు జరిగినటువంటి గ్యాస్ ఎక్స్చేంజెస్ ఫిల్టర్స్ అవన్నీ కూడా ఏంటి మళ్ళీ మంచి రక్తంలో మారిపోయిన సరఫరా అయిపోయిన తర్వాతకి మంచి రక్తం ఏర్పడిన తర్వాతకి ఆక్సిజన్ బ్లడ్ ఫామ్ అయిన తర్వాతకి మళ్ళీ లంగ్స్ నుంచి ఊపిరితిత్తుల నుంచి మనకి మంచి రక్తం అనేది గుండెలోనికి లేదా హృదయానికి చేరుకోవడం. ఇట్ ఈస్ ద పల్మనరీ సర్క్యులేషన్. The carriage of oxygen duplicated blood away from the heart to the lungs via pulmonary artery and pulmonary veins అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఆక్సిజన్ డిప్లికేటెడ్ అండ్ ద రిటర్న్ ఆఫ్ ది ఆక్సిజన్ రిచ్ టు ది ఎప్పుడైతే హార్ట్ నుంచి లంగ్స్కి రక్తాన్ని తీసుకెళ్ళి ఇక్కడ పల్మనరీ ఆర్టరీస్ అంటే హృదయం నుంచి రక్తాన్ని క్యారీ చేసేవి ఏవైతే ఉంటాయో ఏ బ్లడ్ వెల్స్ ఉంటాయో వాటిని ఏమంటారు పల్మనరీ ఆర్టరీస్ అని అంటారు. హియర్ ద రిటర్న్ ఆఫ్ ది ఆక్సిజన్ రిచ్ బ్లడ్ టు ది హార్ట్ వయా ది పల్మనరీ వీన్. ఆల్రెడీ ఐ టోల్డ్ పల్మనరీ రిచ్ బ్లడ్, ఆక్సిజన్ రిచ్ బ్లడ్, పుప్పుస సిర అనేది మనకి ఆక్సిజన్ ఆమ్లజన్ సహిత రక్తాన్ని ఊపిరితిత్తుల నుంచి హృదయానికి తీసుకొని వస్తుంది. ఇట్ ఈస్ ద పల్మనరీ సర్క్యులేషన్. ద ఇన్ఫీరియర్ అండ్ సూపీరియర్ వెన్ క్యారీస్ ద డిప్లేటెడ్ బ్లడ్ టు ది రిలాక్స్డ్ రైట్ ఆట్రియం ఆఫ్ ది హార్ట్. ద రైట్
atrium controls contact and blood travels through the triceps valve into the relaxed right ventricle. When the right ventricle contracts, the blood pumping through the pulmonary wall into the pulmonary artery to the lungs. The blood exchanges occurs in the lungs region. Carbon dioxide released and the oxygen is the absorbed in the pulmonary circulation. ఏమవుతుందంటే మనకి ఉన్నటువంటి ఇన్ఫీరియర్ సూపీరియర్ వెన్ క్యారీ చేసినటువంటి చెడు రక్తం ఏదైతే ఉంటుందో, అంటే ఊర్ధ్వ అండ్ అదో మహోశిరల నుంచి వచ్చేటువంటి చెడు రక్తము, శరీర భాగం నుంచి తీసుకొచ్చినటువంటి చెడు రక్తం అంతా కూడా మనకి కుడి కర్ణికలోనికి చేరుతుంది. ఆ కుడి కర్ణికల నుంచి కుడి జఠరికల నుంచి చేరుతుంది. కుడి జఠరికల నుంచి ఉన్నటువంటి మనకి కుడి కర్ణిక నుంచి కుడి జఠరికల నుంచి మధ్యలో ఉన్నటువంటి కవాటం ఆధారంగా, ట్రైకాప్స్ కవాటం ఆధారంగా కుడి జఠరికలను చేరిపెడతారు. కుడి జఠరికలను ఏర్పడినటువంటి వెన్ ద బ్లడ్ ఈస్ ఫ్లోయింగ్ ఈస్ డిపెండింగ్ అపాన్ ది కాంట్రాక్షన్ రిలాక్సేషన్ ఆఫ్ ది హార్ట్. డోంట్ ఫర్గెట్ this point. So here when the contraction and relaxation of the heart region, again the right ventricle contracts. When the contraction, the blood is pumped through the pulmonary valves into the pulmonary artery to the lungs. అంటే అక్కడ నుంచి మనకి ఏంటిది పుప్పుస కవాటం ద్వారా పుప్పుస ధమనిలోనికి రక్తం అనేది చేరి అది ఊపిరితిత్తులోనికి చేరుతుంది. సో హియర్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ ది అక్కర్స్. మనకి ఎక్కడ జరుగుతుంది? వాయువులకు వినిమయం అనేది ఊపిరితిత్తులో జరుగుతూ ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది? కార్బన్ డైఆక్సైడ్ అక్కడ ఊపిరితిత్తులో వదిలేసి ఊపిరితిత్తులకు వచ్చినటువంటి గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ మాలిక్యూల్ మళ్ళీ బ్లడ్ అనేది అబ్జర్వ్ అంటే శోషించుకొని అక్కడ నుంచి మనకేంటిది మళ్ళీ ఇక్కడి వరకు మనకి ఏమవుతుందంటే ఇట్ ఈస్ ద పల్మనరీ సర్క్యులేషన్. మళ్ళీ ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్న తర్వాతకి అక్కడ నుంచి మనకి ఈ పల్మనరీ veins carries the oxygenated blood to the heart region. Next, systematic circulation. Here systematic circulation, the carriage of oxygen rich blood away from the heart to the blood. మనకేమవుతుంది? శరీరంలో ఏర్పడినటువంటి హార్ట్కి చేరినటువంటి మంచి రక్తం అవుతుందో అది మనకి గుండె నుంచి శరీరంలో ఉన్నటువంటి వివిధ భాగాలకి సరఫరా చేయబడుతుంది. ద రిటర్న్ ఆఫ్ ది ఆక్సిజన్ రిప్లేటెడ్ బ్లడ్ బ్యాక్ టు ది హార్ట్. మన శరీర భాగాలు ఇది మొత్తం సిస్టమేటిక్ దైహిక అంటే ఎక్సెప్ట్ లంగ్ రీజియన్ రిమైనింగ్ బాడీ ఆల్ బాడీ పార్ట్స్. శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భాగం శరీర నిర్మాణం నుంచి శరీర కణాల నుంచి ఏమవుతుందంటే రక్తాన్ని శరీరంలో ఏర్పడినటువంటి మైల రక్తమైన డియాక్సిన్ బ్లడ్ని ఏం చేస్తుంది? గుండెకు చేరుకోవడం, గుండెలో ఏర్పడినటువంటి మంచి రక్తం అంటే గుండెలో చేరుకున్నటువంటి మంచి రక్తాన్ని తిరిగి శరీరంలోని ఊపిరితిత్తులకు తప్ప రిమైనింగ్ మిగతా శరీర అన్ని భాగాలకు కూడా సరఫరా చేయడము. ఇట్స్ సిస్టమేటిక్ సర్క్యులేషన్ ఇది దైహిక ప్రసరణ అని పిలుస్తారు. హియర్ యూ అబ్జర్వ్ ది పల్మనరీ ఆర్టరీ, పల్మనరీ వెయిన్, సిస్టమేటిక్ వెయిన్, అప్పర్ వన్ ఈజ్ ద పల్మనరీ సర్క్యులేషన్, డౌన్ ది posterior part is the circle is the systematic circulation. But here one observed blue line in deoxygenated blood is carrying the vessels, and the red color vessels are present in the oxygenated blood carriers. Here systematic circulation. In our body, systematic circulation, oxygen rich blood travels from the lungs via pulmonary veins to the left atrium. మనకి పుప్పుస సిరల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేయబడిన ఆక్సిజన్ మాలిక్యూల్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఊపిరితిత్తుల నుంచి మనకి హృదయానికి దేని ద్వారా వస్తుంటాయి? పుప్పుస సిరల ద్వారా వస్తుంది. ద లెఫ్ట్ ఏట్రియం కాంట్రాక్ట్స్ అండ్ బ్లడ్ ఫ్లో త్రూ ది మిట్రల్ వాల్స్. మనకి మళ్ళీ ఏంటిది? లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్లోనికి మళ్ళీ కాంట్రాక్షన్ అయిన తర్వాత కదలికలు ఏర్పడిన తర్వాతకి
ఎడమ కన్ను చేరినటువంటి రక్తం ఆమ్లజన్ సహిత రక్తం అయితే ఉంటుందో ఎడమ వెంట్రుకలోనికి మిట్రల్ కవాటం ద్వారా లేదా ద్విపత్ర కవాటం ద్వారా మనకి లెఫ్ట్ వెంట్రికల్ అంటే ఎడమ వెంట్రుకలోనికి చేరుతుంది. ద స్ట్రాంగ్ లెఫ్ట్ వెంట్రికల్ కాంట్రాక్ట్స్, ఎప్పుడైతే మనకి లెఫ్ట్ వెంట్రికల్ కాంట్రాక్షన్ జరుగుతుందో కంపించుతుందో ద పంప్స్ ఆఫ్ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ త్రూ ది అరోటిక్ వాల్. మహాధమని ద్వారా మనకేంటిది మహాధమనిలోనికి మనకి అది చేరిపోతుంది. ధమని కవాటం ద్వారా మహాధమనిలోనికి అది చేరిపోతుంది. అరోటిక్ క్యారీస్ ద బ్లడ్ టు ద ఆర్గాన్స్ ఆఫ్ ది బాడీ. మన శరీరంలో ఉన్నటువంటి ఇది ఏం చేస్తుంది, అరోటిక్ మహాధమని అనేది శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భాగానికి ఆక్సిజన్ బ్లడ్ అనేది ఆక్సిజనేట్ బ్లడ్ని క్యారీ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ కండక్షన్ సిస్టమ్. ద కార్డియాక్ కండక్షన్ ఈజ్ ద రేట్ ఆఫ్ ది హార్ట్ కండక్ట్స్ ఎలక్ట్రికల్స్ ఇంపల్స్. మనకి ఇప్పుడు గుండె యొక్క కదలికని ప్రకంపనలు డయాస్టోల్ సిస్టోల్స్ ఏ విధంగా ఫామ్ అవుతుంటాయి అనుకుంటే నథింగ్ బట్ దిస్ ఆర్ ఆల్ ది డిపెండింగ్ అపాన్ ది ఎలక్ట్రికల్ ఇంపల్స్. ఒక రకమైనటువంటి విద్యుత్ ప్రకంపనలు అనేది మన గుండెలో ఏర్పడినప్పుడు మాత్రమే గుండె అనేది కదలికలని మూమెంట్స్ని చూపిస్తూ ఉంటుంది. ద రేట్ ఆఫ్ ది హార్ట్ కండక్ట్స్ ఎలక్ట్రికల్ ఇంపల్స్. ద ఎలక్ట్రికల్ ఇంపల్స్ డిటర్మైన్స్ ది ఆర్డర్ ఇన్ ద చాంబర్స్ కాంటాక్ట్ ద హార్ట్ రేట్. మన యొక్క హృదయ స్పందన రేటు మీద అది ఆధారపడుతుంది. The path the impulse are the traveled. So at that time the travels means మనకు అక్కడ here you observed inside of the in ventricle is a bundle of his is the presented and some of the muscles fibers are presented in the ventricle region. That's what is the some of the fibers are presented in the inside of the layers in arterial ventricle that one are the that fibers are Purkinje fibers. The conducting system is depending upon the two nodes. That nodes are present in two nodes. That nodes are the SA nodes and AV nodes. These are the starting the act as the initiators. This means the sinoatrial nodes is also known as the pacemaker of the heart. Pacemaker ఫలకం మనకేంటిదంటే ఈ సైనో నోడ్స్ అంటే కణుపు, సిరా కర్ణిక కణుపు. ఈ సిరా కర్ణిక కణుపు అనేది ఎక్కడ ఉంటుందంటే సైనోఆట్రికల్ నోడ్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద అప్పర్ వాల్ ఆఫ్ ది రైట్ ఏట్రియా. మనకి కుడి కర్ణిక యొక్క త్వచ భాగంలో, గోడ యొక్క త్వచ భాగం అప్పర్ రీజియన్లో మనకి ఈ ఎస్ఏ నోడ్ అనే సిరా కర్ణిక కణుపు అనేది ఉంటుంది. మేడ్ అప్ ఆఫ్ నోడ్ టిష్యూస్. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ నోడల్ టిష్యూస్ బోత్ మజిల్స్ అండ్ నర్వస్ టిష్యూస్. ఇక్కడ కొన్ని కండర తర్వాతకి కొన్ని నాడీ రకమైనటువంటి కణాలతోటి ఇది నిర్మితమైనటువంటి కణజాలపు నిర్మాణము. దేర్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ బిగన్. ఎప్పుడైతే మనకి ఇక్కడ సిరాకర్ణిక కణుపులో మనకి ఎలక్ట్రికల్ ఇంపల్స్ అనేవి మొదలవుతుంటాయో ద కాంట్రాక్షన్ ఈజ్ ద స్టార్టెడ్. అంటే కదలిక అనేది సంకోచ వ్యాకోచాలు అనేవి జరుగుతుంటాయి. ఎప్పుడైతే సంకోచం జరుగుతున్నప్పుడు మనకి ఏంటిది బయట నుంచి రక్తం అనేది లోపలికి రావడం, లేదా కుడి కర్ణికల నుంచి మళ్ళీ రక్తం ఎప్పుడైతే బయట జఠరికలకు వెళ్ళడం అనేది జరుగుతుంటుంది. ద ఆట్రియో వెంట్రికులర్ నోడ్. కర్ణిక జఠరిక కణుపు. ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ ద ఆట్రియా అండ్ వెంట్రికల్ ఆఫ్ ది హార్ట్. It is looks like flower like structure is present. It's called as the SA node, and AV node is present in between the atrioventricular node. Next, bundle of his branches. Bundle of his contact with the AV nodes. These are all are the looks like roots
మనకున్నట్టు వేలో నిర్మాణం కలిగినటువంటి ఫైబర్స్ కంటెంట్స్ లా ఉన్నటువంటిది పర్కింజెస్ ఫైబర్స్. So when the contraction started and AV nodes totally ventriculars are the contractions conduct అవుతూ ఉంటాయి. సో here made up of nodal tissues, the electric impulse carries the SA nodes and the AV nodes stimulates. ఎప్పుడైతే స్టిమ్యులేట్స్ అవుతూ ఉంటాయో ఒక రకమైనటువంటి ప్రకంపన లేదా ఉత్తేజం చెందుతూ ఉంటాయో ఆ ఉత్తేజం చెందినప్పుడు ఏమవుతుందంటే మనకి రక్తం యొక్క ప్రవాహం అనేది కన్నికల జఠరికలకి మన జఠరికలో ఏర్పడడం నుంచి తిరిగి మళ్ళా ఏంటిది నోడ్స్ మహాశిరల్లోనికి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. Atrioventricular bundles branches AV located between the atria and ventricles and fibers branches into the two bundles left and right side of the heart. Road bundles are presented. The electrical impulse travels from the AV node to the bundle branches after the atria have the contract and emptipated. ఒక రకమైనటువంటి ప్రకంపన అనేది వాటి నుంచి వచ్చినప్పుడు ఆ బండిల్ ఆఫ్ హిస్ అయితే ఉంటుంది వాటి ద్వారా మనకి జఠరిక యొక్క త్వచాంతరంలోకి చేరినప్పుడు గోడల ద్వారా కప్పి ఉన్నటువంటి పొరలోకి ఒక రకమైనటువంటి ఇంపల్స్ కాంట్రాక్షన్స్ అనేవి ఒక ఎలక్ట్రికల్ ఇంపల్స్ అనేది పాస్ అవుట్ అవుతుంది. ద ఏవి బండల్ బ్రాంచెస్ దెన్ క్యారీ ది impulse down the center of the heart of the left and right ventricle. At that time the ventricle ఇప్పుడు కాంట్రాక్షన్ అందులో ఉన్నటువంటి బ్లడ్ ప్రవాహం లేదా కాంట్రాక్షన్ అయిపోయి మనకి బ్లడ్ని రిసీవ్ చేసుకోవడం బ్లడ్ని ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది. ద ఏవి bundle start to the divided further the Purkinje fibers. The located end of the AV bundle branches at the base of the heart. మనకి కింద ఉన్నటువంటి ఈ మనకి బేస్ మీన్స్ అడుగు భాగం వరకు కూడా ఈ Purkinje ఫైబర్స్ అనేవి విస్తరించి ఉంటాయి. ద Purkinje ఫైబర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కాంట్రాక్షన్ ఆఫ్ ది వెంట్రికల్స్. ఇవి ఏం చేస్తుంటాయంటే అవి మనకి జఠరికలకు ఒక గోడలు లేదా త్వచాలను ఆవరించుకొని ఉంటుంది కాబట్టి ఈ కర్ణికలు ఏం చేస్తుంది జఠరికలని కాంట్రాక్షన్ కదలికలను చూపించేలాగా తోడ్పడుతూ ఉంటాయి. అప్పుడు మనకి జఠరికలు కాంట్రాక్షన్ అయిపోయి రక్తాన్ని స్వీకరిస్తూ ఉంటాయి. నెక్స్ట్ బ్రాంచెస్ ఆఫ్ బండిల్ ఆఫ్ హీస్ ఈస్ ప్రజెంటెడ్. బండిల్ ఆఫ్ హీస్ when the first receiving the bundle of his is the first contraction. After that here మనకి bundle of his నుంచి వచ్చినటువంటి ప్రకంపన ఎలక్ట్రికల్ ఇంపల్స్ is forward to the Purkinje fibers. Next, to overlook of the body, our heart structure, these are the parts. This is the mainly how the body heart presented, what are the walls are presented in heart region, what are the chambers are presented in heart region, what is the conduction of the heart, and how many which type of nodes are presented in the heart region. So we discussed it today. And our in human the circulation is double circulation, systemic circulation and pulmonary circulation. పల్మనరీ సర్క్యులేషన్ ఎక్కడెక్కడ జరుగుతుంది మనకి పుక్స ప్రసరణ ఏ విధంగా ఉంటుంది, దైహిక ప్రసరణ ఏ విధంగా ఉంటుంది, తర్వాతకి ఎన్ని కవాటాలు ఉన్నాయి, ఎన్ని గదులు ఉన్నాయి, మనకు ఉన్నటువంటి కనుపులు ఎన్ని ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి యొక్క ఫంక్షన్ ఏంటిది, అవన్నిటి గురించి కూడా మనం ఈరోజు నీట్గా క్లియర్గా అర్థం చేసుకున్నామని మీకు కూడా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.